ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలను చదివి వినిపిస్తున్నాను కదండి. ఈ పుస్తకాన్ని తమిళ భాషలో రచించిన వారు శ్రీ అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా పఠనం ప్రారంభిస్తానండి. ఈ కథ పేరు నందివర్మన్. 17 శతాబ్దులకు మునుపు కాంచీపురంలో రాజ్యం చేసిన వారు పల్లవులనే రాజవంశీయులు. వాళ్ళు తమిళ దేశపు పెక్కు భాగాలను వశం చేసుకుని మహాచక్రవర్తులై రాజ్యాధికారం చేశారు. శిల్పం, చిత్రలేఖనం, సంగీతం, కవిత్వం, నాటకం మొదలైన పెక్కు కళలకు వాళ్ళు దోహదం చేశారు. ఈ వంశస్థుడైన నందివర్మన్ అనే రాజు 9వ శతాబ్ది కామనెర అంటే సామాన్య శకం 9వ శతాబ్ది ఉత్తరార్ధంలో రాజ్యపాలన చేశాడు. ఆయన బాహుబల సంపన్నుడు. ఇతర రాజుల్ని చాలా యుద్ధాలలో జయించాడు. ఉత్తర ఆర్కాడ్ జిల్లాలో ప్రస్తుతం వెళ్లారు అని వ్యవహరించబడే చోట జరిగిన యుద్ధంలో పరరాజుల్ని ఓడించి జయలక్ష్మిని కూడా వరించాడు. ఇది చరిత్ర ప్రసిద్ధికెక్కిన యుద్ధం. ఆయన సమాదరణమున పెరుందేవనార్ అనే కవి భారతాన్నంతా వెణ్బా ఛందస్సులో తమిళంలో రచించాడు. మరో కవిని ఆయన ఆదరించిన విధం చాలా రుచికరమైనదండి. ఆ కాలంలో రాజుకి పట్టమహిషే కాక వలపు నేస్తాలు కూడా ఉండడం పరిపాటి. నందివర్మ తండ్రికి అలాంటి వలపు నేస్తం ఒకటే ఉండేది. ఆమెకి ఒక కుమారుడు జన్మించాడు. అతనిని కులమగన్ అని పిలిచేవాళ్ళు. అతను పెరిగి యువకుడయ్యాడు. తండ్రి మరణానంతరం నందివర్మ పట్టాభిషిక్తుడైనాడు. కులమగనుకు కూడా రాజ్యకాంక్ష కలిగింది. కానీ అతడికి బాహుబలం లేదు. అందువల్ల నందివర్మతో చాలాసార్లు యుద్ధం చేసి కూడా ఓడిపోయాడు. కానీ రాజ్యకాంక్ష మాత్రం అతనికి తీరలేదు. అది రోజు రోజుకి పెరగసాగింది. అతను గొప్ప పండితుడు కూడా. కవితా రచనలో దిట్ట. యుద్ధం చేసి వశం చేసుకోలేని రాజ్యాన్ని తన కవిసాత శక్తి వల్ల స్వాధీనం చేసుకోవాలని అభిలషించాడు. అందుకి ఒక కుట్ర కూడా పన్నాడు. నందివర్మ దాతృత్వం దేశమంతటా ప్రసిద్ధికెక్కింది. పండితులకు, సంగీత శాస్త్రజ్ఞులకు ఆయన లేదనకుండా ఇచ్చేవాడు. సంఘకాలపు వదాన్యుల వలె తన ప్రాణాన్ని అడిగినా సరే దాన్ని సైతం ఇచ్చే పరిపక్వ స్థితికి వచ్చాడు ఆయన. ఆ పరిపక్వ స్థితిని ఆధారం చేసుకుని కోరిక సాధించాలనుకున్నాడు ఆయనకు తమ్ముడైన ఈ కవి. నందివర్మ మీద అతను కలంబగం అనే పేరున ఒక కొత్త ప్రక్రియలో రచన చేశాడు. అతనికి ముందు ఎవ్వరూ కూడా ఈ ప్రక్రియలో రచన చేయలేదు. నందివర్మ వదాన్యత, వీరం, కళలలోనూ కవితలలోనూ గల ఆసక్తిని మొదలైన వాటినన్నింటినీ ఈ రచన చక్కగా వివరిస్తుంది. ఛందో వైవిధ్యం, భావ వైవిధ్యం కలిగి రకరకాల పూలు చేర్చి కట్టిన పూలమాలలాగా ఆ రచన ద్యోతిస్తుంది. నందివర్మతో విరోధం కలిగిన కారణం వల్ల అతని ఆస్థానానికి వెళ్ళి ఆ కావ్యాన్ని చదివి రాజుని సంతోషపెట్టడానికి అతనికి అవకాశం లేకపోయింది. ఈ స్థితి అతనికి తెలిసిందే. అందువల్ల అతను మరో ఉపాయం కూడా ఆలోచించాడు. గణికాంగనల వీధిలో చాలా మంది స్త్రీలకు కావ్యంలోని పెక్కు కవితలను చెప్పి వాటిని పట్టణమంతా వినేలాగా రాగయుక్తంగా పాడేలాగా చేశాడు. నందివర్మ సాయం సమయాన వీధులలో ఊరేగింపుగా వచ్చాడు ఒకనాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ కవితలు ఆయనకి వినిపిస్తూ ఉన్నాయి. కవితల మనోహరంగా ఉన్నాయి. ప్రతి కవిత తనను ప్రశంసిస్తూ రచించబడినట్లుగా ఆయన గ్రహించాడు. తనను గురించి ఎవరు ఇలా కవితలు రాసి ఉంటారు? రాసిన కవి తన పేరును ఎందుకు గుప్తంగా ఉంచుకున్నాడు అని ఇలా ఆలోచించసాగాడు. ఆయనకు సమాధానం అంతుపట్టలేదు. తర్వాత మంత్రులందరినీ పిలిపించి అడిగాడు. తన సందేహాన్ని చెప్పాడు. అప్పుడు ఒక మంత్రి ఇలా అన్నాడు, ప్రభు, ఈ కవితలు మీరు వినకూడదు. సదుద్దేశంతో వ్రాయబడ్డవి కాదు. ఇప్పుడు మీకు వినిపించేలాగా పాడబడడంలోనూ సదుద్దేశం లేదు. వీటిని రచించిన వాడు మంచి పండితుడైన మీ తమ్ముడు కులమగనే. అతను మీతో చాలాసార్లు పోరాడి ఓడిపోయాడు. అయినా ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనే కోరిక అతన్ని విడిచిపెట్టలేదు. మీ మనస్సుని తన వైపుకు తిప్పుకోవాలనే కోరికతోనే అతను ఇలా చేశాడు. అతన్ని మర్చిపోండి.
ఈ కవితలందు మీరు ఆసక్తి చూపడం మీకు మంచిది కాదు అని హితోక్తి పలికాడు. అది విన్న రాజు తనలో తాను నవ్వుకున్నాడు. ఆయన మంచి రసికుడు. ఈ చక్కటి తమిళ కవితలు విని ఆనందించవద్దని మంత్రి అంటున్నాడు కదా, తమిళంలోని మాధుర్యానికి సాటి మరొకటుందా? దీనిని ఆస్వాదించడం కంటే ప్రాణం గొప్పదా? నేను తప్పకుండా ఈ కవితలన్నీ వింటాను అని సాహసించాడు. తర్వాత మంత్రుల్ని పిలిపించి, మంత్రులారా, ఈ కవితలంటే నాకు నిజంగానే అభిమానం కలుగుతోంది. వీటిని పూర్తిగా వినాలనే నిశ్చయించాను. కాగా ఆ కవి ఎవరైనా సరే నిర్భయంగా ఇక్కడికి రావచ్చును. అతను పూర్వం చేసిన తప్పులన్నింటినీ నేను మన్నించాను. అతను ఎక్కడున్నా అతని ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఇంకా మంత్రులు ఏం చేస్తారు? రాజాజ్ఞకు లోబడి ప్రవర్తించవలసిందే కదా. కులమగన్ని పిలిపించారు. రాజు వద్దకు అతన్ని తీసుకెళ్లారు. నువ్వా ఇంత చక్కని కవితలు రాశావు? చాలా బాగున్నాయి కవితలు. వాటిని నా సమక్షంలో చదివి వినిపించు. నీకేదైనా కావాలేమో చెప్పు అన్నాడు రాజు. అప్పుడు కులమగన్ అన్నాడు కదా, రాజా, తప్పక చదువుతాను. నాకు కోరిక ఉంది. ఆ ప్రకారం గనక మీరు సంచరించగలిగితే నేను తప్పక చదువుతాను అన్నాడు. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా నెరవేరుస్తానన్నాడు రాజు. ప్రభు, మీరు శ్మశానంలో చితి పేర్చుకుని దాని మీద ఆసీనులై ఈ కవితలు వినాలి. అలా వింటే నేను విడిపిస్తాను అని చెప్పాడు కులమగన్. అతని దుష్టబుద్ధిని బయటపెట్టుకున్నాడు. అది విన్న ఆమాత్యులే కాక సభలో ఉన్న వాళ్ళందరూ వణికిపోయారు. రాజుకి గల కవితాభిమానం గురించి వాళ్ళకి తెలుసు. చితి మీద కూర్చుని రాజు వినకూడదని, అందువల్ల ఏ ముప్పు కలుగుతుందో అని వాళ్ళు వణికిపోయారు. ప్రభు, ఇతనేదో కుట్ర పన్నుతున్నాడు. దీనికి మీరు సమ్మతించకూడదు. ఈ కవితల్ని మీరు వినకూడదు అని ముక్త కంఠంతో ఘోషించారు వాళ్ళంతా. కానీ రాజు వాళ్ళ మాటల్ని సరకు చేయలేదు. మంత్రులారా, అతను చెప్పినట్టే జరగనివ్వండి. శ్మశానంలో చితిని ఏర్పాటు చేయండి. దాని మీద కూర్చుని నేను అతని కవితలు వింటాను అని ఆజ్ఞాపించాడు. మంత్రులు ఏం చేస్తారు? చితిని సిద్ధం చేశారు. అందరూ శ్మశానానికి వెళ్ళారు. రాజు చితి మీద కూర్చున్నాడు. కవిత వినిపించండి అన్నాడు. కులమగన్ వచ్చాడు. ఎక్కడ లేని సంతోషంతో ఉన్నాడు. ఎందుకంటే తన పన్నాగం పారుతోంది కదా. ఒక్కొక్క కవితను రాగయుక్తంగా చదివి చక్కగా వ్యాఖ్య చేయసాగాడు. నందివర్మ వీరాన్ని అభివర్ణించే కవితలు అవి. దానశీలాన్ని వ్యక్తం చేసే కవితలు కొన్ని. శివభక్తిని తెలిపే కవితలు. అతని అందచందాలను గుణగణాలను చూసి ముగ్ధులైన మగువలు అతనిని వలచిన విధానాన్ని తెలిపే కవితలు. ఇలా వైవిధ్యం గల కవితలను వినిపిస్తున్నాడు అతను. రాజు సంతోషంగా అవి ఆలకిస్తున్నాడు. చివరికి ఒక్క కవిత ఇలా ఉంది. ప్రభూ, నీ ముఖ సౌందర్యాన్ని నేడు చంద్రుల్లో దర్శించవచ్చు. నీ వీరాన్ని అడవిలోని పులిలో చూడవచ్చు. ప్రపంచమంతా నీ కీర్తి వ్యాప్తమై ఉన్నది. చేతికి నరం లేకుండా ఇవ్వడంలో నీ చేతులు కల్పవృక్షానికి సమానమై ఉన్నాయి. నీ విజయలక్ష్మిని నేడు విష్ణువు వద్ద దర్శించవచ్చు. నీ శరీరము ఎర్రని నిప్పులా కాంతులినుతున్నది. ఓ నా ప్రభు నందినాయకుడా, నేను నా దుఃఖము ఎక్కడికెళ్ళము, ఎవరిని ఆశ్రయించము అంటూ కవిత చదివాడు. రాజు విన్నాడు. ఇతడు చెబుతున్న గొప్పతనం అంతా నాలో నిజంగానే ఉంది. ఇక నాకు రావలసిన ఏ గొప్పతనం లేదు. జీవించి పొందవలసిందంతా పొందడమైంది. ఈ మధురానుభూతితో ప్రాణత్యాగం చేయడం మంచిది కదా. ఈ కవితను పొందడం కంటే మరో గొప్పదనం ఏమీ లేదని భావించాడు. వెంటనే మంత్రులను ఉద్దేశించి, ఈ కవితను విన్న తర్వాత నా జీవితం పరిపూర్ణమైంది. ఇక జీవితంలో ఆశించదగింది ఏమీ లేదు కనుక ఈ చితికి నిప్పంటించండి అన్నాడు. మంత్రులు మొదలైన వాళ్ళంతా కంటతడి పెట్టారు. భయంతో వణికిపోయారు. అయినా రాజాజ్ఞను నిర్వర్తించాలి కదా. నిప్పంటించారు. ఆ అగ్ని నందివర్మ దేహ ప్రాణాలను బలికొన్నది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన ఈ మహారాజు కవితాభిమానం కొద్దీ తన ప్రాణాలనే అర్పించాడు. తర్వాతి కాలంలో ఈ విషయాన్ని చాలా మంది కవులు ప్రస్తుతిస్తూ కవితలు వెలయించారు. ఇదండి ఈ కథ. ఎంత విచిత్రంగా ఉంది కదా ఈ కథ. ఈ రకమైన మనస్తత్వాలని, రాజుల్ని ఆ కాలంలో కాబట్టి వాళ్ళ గురించి వింటున్నాం. ఈ కాలంలోన ఎంత స్వార్థపరులు, ఎంత స్వార్థపూరితమైన లోకం ఇది. ఇంకా ఇక్కడితో ఈ పఠనం ఆపేస్తానండి. తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం. అంతవరకు మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.